I want to intervene you. శ్రీనివాస్ గౌడ్ గారు మీతోనే ఏదో మాట్లాడదలుచుకున్నారు. హి ఈజ్ రేజింగ్ ఎ ఫింగర్. సో మీ దగ్గరకు వస్తానండి ఇప్పుడే. యాదవ్ గారు ఒక్కటే నిమిషం బస్. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి సార్. ఒక విషయం ఏంటి గమనించాలా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయా జరగట్లేదా? ఎవడన్నా దాడులు చేస్తాడు, ఎవరైనా దాడులు చేస్తాడు ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ హిందువులు మీరు మీరు మాట్లాడేటప్పుడు మేము ఓపిక విన్నాం, మాట్లాడతామండి. మీరు మాట్లాడడానికి 20 మంది ఉన్నోళ్ళు 80 మందిని వచ్చి బెదిరిస్తున్నారని మీరు కథలు చెప్తే పిట్ట కథలు చెప్తే మేము వినాలనా? ఎంత మంది ఉన్నారు సార్ హిందువులు? హిందువులు ఈ దేశంలో దేశాన్ని ఏ స్థితిలో తీసుకొచ్చిన సంగతి ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా సార్? గదే ఉప ఎన్నికలకు అట్లా గిట్లా చేస్తారు. దేశం అంతా పాదయాత్ర చేసిండు, ఇంకో 10 సార్లు పాదయాత్ర చేసినా కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో రారు. మీ ఆవేశం ఇట్లాంటిది. హిందువుల మీద దాడి జరిగితే మీరు నోరిప్పరు, హిందువుల కాల్చివేస్తే మీరు నోరిప్పరు. ఏం సెక్యులర్ పార్టీ అంటే మీరు మాట్లాడతారు. మీరు ఏమన్నా మాట్లాడుకుంటా ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు మేము వినాలా? మేము మాట్లాడేటప్పుడు వినరు. ఒక్క నిమిషం కార్తిక్ గారు లెట్ హిమ్ కంప్లీట్. నేను ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి. హిందువుల మీద దాడి జరిగితే ఎంఐఎం పార్టీ మీరు జత పెట్టుకుంటారు. మీరు ఎంఐఎం మిత్రులు, మీరు వాళ్ళు ఇద్దరు మిత్రులు కలిసి పోటీ చేస్తారు. వాళ్ళతో మాట్లాడడానికి ఒక విషయం మాత్రం 7 సీట్లు ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆధారపడుతున్నారు. మీరు కొంచెమైనా సిగ్గుపడాలి మాట్లాడడానికి. సిగ్గుపడాలి సార్. ఇప్పుడు ఒక శ్రీనివాస్ గౌడ్ గారు ఒకటే నిమిషం. ఒకవేళ కనుక మీరు దేశ ప్రజలకు మంచి చేసి ఉంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుండే. కొట్టుకోవడం కాదండి, ప్రజలకు పనిచేసి పెట్టాలా? ఒక్క చోట గెలవాలని మీరు తిరస్కరించారు మమ్మల్ని. ఇప్పుడు ఒకసారి మనం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ క్విట్ ఫర్ ఎ మూమెంట్. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు మీరు 60 సంవత్సరాలు పాలించి ఏం చేసినా చెప్పండి దేశం కోసము. దేశాన్ని నాశనం చేసిన మీరు మాట్లాడతారు. మీరు కనుక ఉంటే ఇప్పుడు కాశ్మీర్ లో కూడా ఇదే ఇష్యూ జరిగేది. ఓకే విషయం. రైట్ ఈ బైపోల్ ఎలక్షన్ దట్ ఈస్ ద థింగ్. అంటే దీన్ని ఒక బైపోల్ Right, sir. Both of you, please. I'm requesting both of you, please. ఒక్క నిమిషం అండి. యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో